టాలీవుడ్ లో పర్సెంటేజ్ వర్సెస్ రెంటల్ వార్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు చేరింది. సాయంత్రం చిరంజీవి దగ్గరకు ఎగ్జిబిటర్స్ వెళ్లిపోతున్నారు. ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సెంటేజ్ విధానంపై చర్చిస్తారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉన్నారు. పర్సెంటేజ్ విధానం చెల్లిస్తేనే పెద్ద సినిమా ఆడిస్తామని ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. అయితే పర్సెంటేజ్ సమస్యను పరిష్కరించడానికి జూన్ నెలాఖరు వరకు గడువు కోరింది కమిటీ. దీనికి ఎగ్జిబిటర్స్ ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనను రామచరణ్ కు తెలిపారు పెద్ద నిర్మాత వెంకట్ సతీష్. ఇవాళ చిరంజీవి జోక్యంతో ఈ వివాదం పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక సాయంత్రం ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చిరంజీవిని కలవబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజు నుంచి కూడా టాలీవుడ్ లో ఇటు ప్రొడ్యూసర్స్ వర్సెస్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ కి మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో, సినిమా రిలీజ్ అప్పుడు ప్రొడ్యూసర్స్ ఏమో రెంటల్ కి అనుకోమో, ఎగ్జిబిటర్స్ ఏమో ఇటు షేరింగ్, సినిమా ఏదైనా సరే సినిమా చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ రిలీజ్ అయినప్పుడు షేరింగ్ కావాలని కోరుతున్నది. అదే దీనిపైన ప్రస్తుతం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ కూడా దాదాపు 3 సార్లు సమావేశమైనా కూడా ఇది పరిష్కారం కాకపోగా ఇంకా మరికొన్ని సమస్యలకు దారి తీయడంతో ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఇటీవలని మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. చిరంజీవి మాకు టైం ఇస్తే మేము ఆయన కలిసి మా సమస్యను వివరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మెగాస్టార్ చిరంజీవి ఇటు ఎగ్జిబిటర్స్ కి టైం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఎగ్జిబిటర్స్ తో పాటు ఇటు ప్రొడ్యూసర్స్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనిపైన ఒక క్లారిటీ మాత్రం మరికొద్ది గంటల్లోనే ఇస్తామన్నట్టుగా మనకు ఎగ్జిబిటర్స్ నుంచి కూడా వస్తున్నది. అయితే సాయంత్రం 4 గంటలకు జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో చిరంజీవి ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎందుకంటే పెద్ద సినిమా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కాబట్టి ఆ ప్రొడ్యూసర్ ఇటు వీళ్ళు మొత్తం కూడా పర్సన్ రెంటల్ కి వాళ్ళు సైడ్ ఉండటం జరిగింది. సో మెగాస్టార్ చిరంజీవి మరి ఇటువైపు ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు పెద్ద తరహా ఉండాలి కాబట్టి ఇటు ఎగ్జిబిటర్స్ సమస్యను ఇటు ప్రొడ్యూసర్స్ సమస్యను ఇద్దరు వాళ్ళిద్దరు అభిప్రాయాలు ఇన్ని కమిటీ కూడా 3 సార్లు సమావేశమైంది కాబట్టి కమిటీ నిర్ణయంలో వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఎంతవరకు చర్చ వచ్చింది, ఏం ప్రాబ్లం ఉంది అనేది కూడా మొత్తం కూడా వారి నుంచి కూడా తీసుకునే అవకాశం. సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి ఈ సమావేశంలో మాత్రము ఒక సమస్యకు పరిష్కారం మార్గాన్ని చూపించే విధంగా అయితే మెగాస్టార్ కూడా వ్యవహరించే అవకాశం ఉంది. ఇటు ఎగ్జిబిటర్స్ కానీ ఇటు ప్రొడ్యూసర్ ఇద్దరికి కూడా సమన్వయం జరిగే విధంగా ఇక్కడ వ్యవహరించే అవకాశం అయితే ఉంది. అది పెద్ద సినిమానైనా లేదా చిన్న సినిమా అయినా ఏ సినిమాకైనా సరే దాన్ని ఒక తీసుకుపోవాలి. ఎందుకంటే ప్రస్తుతం పెద్ద తర్వాత మళ్ళీ మిగతా కొన్ని పెద్ద సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా అలాగే వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పుడే ఈ సినిమా పెద్ద సినిమా రిలీజ్ ముందే పెట్టాలని కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే ఇటు ఆయన ఎగ్జిబిటర్స్ కి సంబంధించి కొంతమందితో మాట్లాడటం, దాంతో పాటు ఇటు ప్రొడ్యూసర్స్ కూడా కొంతమంది వాళ్ళ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా ఈ ఇద్దరిని సమావేశపరిచి దాంతోపాటు కమిటీ కూడా మొత్తం అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే విధంగా అయితే మెగాస్టార్ ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా కొన్నిసార్లు ఫెడరేషన్ సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు రావటము, అవి మెగాస్టార్ చిరంజీవి దృష్టికి పోవడంతో ఆ టైంలోనే మొత్తం కూడా మాట్లాడటం జరిగింది. అదే విధంగా ఇప్పుడు అయితే నిర్మాతలు కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఈ సమస్యను కూడా మెగాస్టార్ చాలా పకడ్బందీగా అంటే చాలా వరకు కూడా ఇద్దరికి సమన్వయం పరిచే విధంగానే పరిష్కరిస్తారని అయితే స్వభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ, సో వెంకట్, అంటే ఈ రోజు మెగాస్టార్ తో మీటింగ్ అనంతరం అట్లీస్ట్ కొన్ని సమస్యలకైతే పరిష్కారం వస్తుంది అనుకోవచ్చా? అట్లీస్ట్ పెద్ద సినిమాకు ఒక లైన్ క్లియర్ అవుతుంది అనుకోవచ్చా? తప్పకుండా పెద్ద సినిమాతో పాటు తర్వాత రిలీజ్ అయ్యే ఏ సినిమాకైనా సరే సమస్య ఏది కూడా ఉండే విధంగా లేకుండా దాన్ని పరిష్కరించే విధంగా అయితే పరిష్కారం అయితే చూపించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈలోపు దీనికి సంబంధించి ఒక విధి విధానాన్ని కూడా ఇప్పటికే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ కమిటీలో ఎలాంటి డిస్కషన్ జరిగాయి, ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పటికే కమిటీలో కూడా కొంత చర్చ జరిగింది. కాబట్టి ఆ కమిటీ కూడా మెగాస్టార్ చిరంజీవి దృష్టికి ఈ విషయాలన్నీ కూడా ఇద్దరు వైపు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో ఆయన దృష్టికి కూడా వివరించే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రొడ్యూసర్స్ తమ యొక్క వర్షన్ కూడా వినిపించే అవకాశం ఉంది. మరొక వైపు ఎగ్జిబిటర్స్ కూడా తమ ఇబ్బందులు, ఎందుకంటే రెంటల్ వల్ల తాము ఏ విధంగా అయితే ఆదాయం కోల్పోతామో అది కూడా చెప్పే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమస్యను మాత్రము ఈ 2-3 రోజుల్లోనే సానుకూలంగా స్పందించి
మొత్తం కూడా పరిష్కరించే విధంగా మెగాస్టార్ అయితే ఆ కార్యాచరణ కూడా ఇక్కడ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. రెండు వైపుల వర్గాలను ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఎగ్జిబిటర్స్ తో పాటు ఇటు ప్రొడ్యూసర్స్ తో ఇప్పటికే ఆయన టచ్ లోకి వెళ్ళినట్టుగా వాళ్ళతో కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుసు. సాయంత్రం ఒకవేళ సమావేశం జరిగితే మాత్రం మొత్తం ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా కూడా ఈ సమస్యని పరిష్కరించే విధంగా అయితే మొత్తం కూడా ఆయన చొరవ తీసుకునే అవకాశం అయితే ఉంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.